పుష్ప 2 మూవీ ఈరోజు గ్రాండ్గా రిలీజ్ అయింది. అయితే రాత్రి ఈ మూవీకి సంబంధించిన ప్రీమియర్ షోస్, పెయిడ్ ప్రీమియర్ షోస్ అయితే అన్ని థియేటర్స్లో వేశారనమాట మ్యాక్సిమం. ఆ పెయిడ్ ప్రీమియర్ షోస్ నుంచి కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయని తెలుస్తుంది. ఇంచుమించు 10 crores పైన ప్రీమియర్స్ నుంచి కలెక్షన్స్ వచ్చిందంట. అయితే టికెట్ రేట్స్ కూడా హైగా పెట్టారనమాట. 1000 రూపీస్, అలాగే సింగిల్ స్క్రీన్ 1100 అని చెప్పి, మల్టీప్లెక్స్ 1200 అని చెప్పి ఇలా పెట్టారు. సో ఆ టికెట్ రేట్స్ పైన చాలామంది ఏంటంటే ఒప్పుకోకపోయేతలకి మరీ కొంచెం తగ్గించి 1000 రూపీస్, కొన్ని చోట్ల 800 రూపీస్ అలా చేశారు. బట్ ఎనీవే, సో టికెట్స్ అయితే బాగానే బుక్ అయ్యాయి. సో కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. అయితే ఆర్టీసీ క్రాస్ రోడ్లో సంధ్య థియేటర్లో ఎప్పుడు సందడిగానే ఉంటుంది. ఏ మూవీ వచ్చినా కూడా ఫ్యాన్స్ అక్కడ మంచిగా సెలబ్రేషన్ చేసుకొని సో మంచిగా ఎంజాయ్ చేసి తర్వాత మూవీ చూస్తారనమాట. సో అలానే ఇప్పుడు పుష్ప 2 మూవీ కూడా అక్కడ సో ప్రీమియర్ షో అయితే వేశారు. బట్ ఆ షోకి కూడా ఫ్యాన్స్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారని చెప్పాలి. సో మంచి ఒక ఫెస్టివల్ లాగా, ఒక జాతర లాగా సో జరిగిందనమాట అక్కడ. అయితే ఆ థియేటర్కి అల్లు అర్జున్ గారు కూడా అక్కడికి వచ్చారనమాట. సో ఆయన రావడం వల్ల అక్కడ ఉన్న హ్యూజ్ క్రౌడ్ ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట్లో ఒక లేడీ, ఐ థింక్ రేవతి అని చెప్పి ఆమె పేరు. సో ఆవిడ వాళ్ళ కుమారుడు శ్రీతేజ ఇద్దరు ఆ తొక్కిసలాట్లు ఇరుక్కొని ఊపిరాడక సో రేవతి అనే ఆవిడ చనిపోయారని చెప్తున్నారు. మరి ఈ వాళ్ళ కొడుకు ఇంకా హాస్పిటల్లో ఉన్నారు, అలాగే చనిపోయారని కొంతమంది అంటున్నారు, లేదు హాస్పిటల్లో ఉన్నారు, సో చికిత్స తీసుకుంటున్నారని చెప్పి కొంతమంది చెప్తున్నారు. సో దానిపైన అయితే ఇంకా అఫీషియల్గా ఎటువంటి న్యూస్ అయితే బయటికి రాలేదు. చికిత్స తీసుకుంటూ ఉంటే ఏం కాకుండా సో మళ్ళీ ఆరోగ్యంగా బయటికి రావాలని మనం కోరుకుందాం. సో అలానే ఏంటంటే ఈ తొక్కిసలాట జనాలు హ్యూజ్ క్రౌడ్ అవ్వడం వల్ల సో చిన్నపిల్లలు చాలా వరకు ఇబ్బంది పడారు. అలాగే ఇంకొక వ్యక్తి కూడా గాయాలయ్యాయని తెలుస్తుంది అనమాట. సో నేనేం చెప్తున్నానంటే ఇంతమంది జనాలు ఒక్కసారిగా సో వెళ్ళడం ఎందుకు? సో మీరు సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు సినిమా చూసి సినిమా టయానికి వెళ్ళండి. అంతేగాని ఏదో హీరో వస్తున్నారు, లేకపోతే ఎవరో వస్తున్నారని చెప్పి మీరు ఒక్కసారిగా వాళ్ళ మీద ఎగబడి వాళ్ళ మిమ్మల్ని తోసేసి అక్కడున్న బాడీ గార్డ్స్, ఇప్పుడు అల్లు అర్జున్ గారు వస్తున్నారు, లేకపోతే ఏ హీరో వస్తున్నారన్నా కూడా ఒక 10-20 మంది బాడీ గార్డ్స్తో వస్తారు. కనీసం మిమ్మల్ని టచ్ కూడా చేయనీరు. సో మీరు ఎందుకు అంత ఎగబడి అంత ఆయన మీదకి వెళ్ళిపోవడం? సో మీరు కొంచెం మీ కంట్రోల్లో మీరు ఉంటే సో ఇలాంటి జరగకుండా ఉంటాయి కదా, ఇలాంటి తొక్కిసలాట జరగకుండా ఉంటాయి కదా. చూడండి, దూరం నుంచి చూడండి. సో తర్వాత మూవీ చూడండి, మూవీ చూసి ఎంజాయ్ చేయండి. సో దీనివల్ల ఏం జరిగింది? అనవసరంగా ఒక నిండు ప్రాణం అయితే పోయింది కదా. అయితే ఈ ఇన్సిడెంట్ పైన అల్లు అర్జున్ టీం అయితే స్పందించారనమాట. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము ఖచ్చితంగా ఆ ఫ్యామిలీకి అండగా ఉంటాం. సో వాళ్ళకి ఏ అవసరం వచ్చినా మేము చూసుకుంటాం. సో త్వరలోనే మేము వాళ్ళ దగ్గరికి వచ్చి కలుస్తామని చెప్పి సో వాళ్ళ టీం అయితే చెప్పారనమాట. బట్ ఎనీవే, ఎంత హెల్ప్ చేసినా కూడా, లేకపోతే వాళ్ళు ఎంత అండగా ఉన్నా కూడా పోయిన ప్రాణం అయితే తిరిగి రాదు. కనీసం వాళ్ళు వెళ్ళి కలిసి మాట్లాడి వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళకి ఏం అవసరం అవుతుందో సో అదన్నా వాళ్ళకు ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో అలానే పుష్ప 2 మూవీకి మంచి రెస్పాన్సే వస్తుంది. సో అన్ని స్టేట్స్ నుంచి, అలాగే నార్త్ నుంచి, మన తెలుగు స్టేట్స్లో తమిళ్, ఇలా అన్ని భాషల నుంచి మంచి రెస్పాన్స్ ఈ మూవీకి వస్తుంది. చూద్దాం మరి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ హిట్గా నిలుస్తుందా, లేదంటే ఎనీవే కలెక్షన్స్లో ఏమైనా డిఫరెన్సెస్ కనిపించేసి కొంచెం అటు ఇటు అవుతుందా అనేది వెయిట్ చేసి చూడాలి. అయితే ఈ మూవీ మీరు చూసండి, మీకు అనిపించింది కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.